సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. చాలా రోజులైంది మనం బ్లాగ్ కూడా చేసి. సో ఇప్పుడు కాలేజ్ బంక్ కొట్టి మరీ గేమ్ ఆన్కి వచ్చాము. గేమ్ ఆన్ అంటే ఇది బాక్స్ క్రికెట్ అని కూడా అంటారు. మొత్తం మా వాళ్ళు జాబ్లు వచ్చిన వాళ్ళతో వచ్చా. ఎందుకంటే వాడికి జాబ్ వచ్చి దిస్ టూ గైస్ జాబ్ హోల్డర్స్. అన్నకు మూడు తలా మూడు పంచుకున్నారు. నాలాగా జాబ్ లేనోడు వీడు, మనోడు నాలంటాడు. అన్న అన్న ఇప్పుడు ఫోన్ లో కూడా జాబ్ ట్రైనింగ్ లోనే ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, ఈ మనిషిని మీరు చాలా సార్లు చూసిండొచ్చు, ఫరాజ్ అని చెప్తారు. జాబ్స్ కావాలంటే అన్న కింద అన్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తా, అన్న కాంటాక్ట్ అయిపోండి. మీకు కోడింగ్ కావాలన్నా ఏం నేర్చుకోవాలన్నా ప్రణీత్ అని ఉన్నాడు. సైలెంట్ ఎలా ఉండాలి అని నేర్చుకోవాలంటే ఇదండి బిలాల్ ఉన్నాడు. సో ఇప్పుడు మన గుంపు అంతా కలిసి గేమ్ ఆన్ లో క్రికెట్ ఆడడానికని వచ్చేసాము. ఇది వీళ్ళు లేట్ కమర్స్, డెడికేషన్. వాడు గేమ్ ఆడడానికి ఏ స్టేజ్ ఏ స్థితిలో వచ్చారు చూడండి. ఇదిగోండి నా తర్వాత రోల్ నెంబర్. బాబు టీం తీసుకుంటారా ఇద్దరు? నా దాంట్లో ఉన్నారు ఆస్తులు. సో ఇప్పుడు మన కెప్టెన్స్ బాబుగాడు హర్షగాడు వీళ్ళిద్దరే కోరుకుంటారు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను మాత్రం ఏదో ఒక టీంలోకి వేసుకోండి. ఈడు కెప్టెన్ మా ప్రణీత్ గాడు. సో చాలా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ తగ్గిపోయింది క్రౌడ్. మా పునీత్ గాడు ఇప్పుడు బౌలింగ్ అయిపోతున్నాడు. దాన్ని జుమ్మడం అంటారు. అది అలా 6 పడుతుంది జుమ్మితే. మధ్యలో మనం ఫీల్డింగ్ కూడా. కాళ్ళు కాలుతున్నాయిరా. అమ్మో, అరే నేనే టీం రా. అమ్మో బీమర్లు పడుతున్నాయి. ఒరే నేనే టీము. ఓకే, అంపైర్ ఎవడరా? సో గైస్, అవతల టీం బాబు గారి కెప్టెన్సీ టీం 78 కొట్టింది 8 ఓవర్లకి. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే 8 ఓవర్లకి 79 80 అనుకోండి. ఇంకా వాడు ఏడి హర్షగాడు, వాడికి సిగ్గు ఉండాలి. ఓవర్కి 34 కొట్టించుకున్నాడు. 5 6లు ఒక 4 ఉత్తుతో మ్యాచ్ రా నీకు. మనకు కూడా కొట్టడానికి 4 ఓవర్లకి 26 ఉంది. అన్న ఒక్క ఓవర్తో 34 తెప్పించినాడు. స్కోర్ రావాలని కొట్టించిన 70 వచ్చింది ఆడే. మన బాబు గారి బౌలింగ్ చూడండి. వా క్యాచ్ మిస్. చూడండి మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బాబు. వావ్ 6. వచ్చాడు. కావాలంటే రీక్యాప్ చూపిస్తా నేను. ద గ్రేటెస్ట్ అంపైర్ కుమార ధర్మసేన. వాడు ఎటు లేడంట. ఓ వాట్ ఏ బాల్. మనం ఎడుగుతున్నాం మధ్యలో, నన్ను కొట్టకపోతే చాలు. ఇట్స్ ఏ 4. నేను తాడంపే టీము.
అన్ని కట్ చేసేదే. వావ్, నెక్స్ట్ పెద్ద బౌలర్ అభి. మన ప్రణీత్ నా వెనక్కే పోయింది బాల్. ఎంత రా స్కోరు? 2 ఓవర్లకు కంప్లీట్ అవనీకి వచ్చింది. స్కోర్ 16. ఫరాజ్ భాయ్ ఇప్పుడు 6 కొడతాడు. అదో చెప్పారా, 6 పడిపోయింది. ఇప్పుడు క్యాప్టెన్స్ వచ్చింది బౌలింగ్ వేయడానికి. బౌలింగ్ క్యాప్టెన్స్, నాన్ స్ట్రైకర్ కాగ్నిజెంట్, కీపింగ్ అసెంచరు, స్ట్రైక్లో కాగ్నిజెంట్. సరిపోయారు అందరూ. అంపేరు నేను తప్ప అందరూ ప్లేస్ది. అన్ని వైట్లే. వావ్, 6. 2 ఓవర్స్ అప్ప. అమ్మా, వావ్, ఇట్స్ ఎ నైస్ 4. ఆవేశంతో దివే చేశాడు. ఆలోచన లేకుండా పరాస్ కొట్టాడు. వావ్, వావ్, వంశీ జుమ్మి పారింగ్. మళ్ళీ జుమ్మింగ్. మా బాబు గారికి న్యాయం జరగాలి. నేను వీడియోగ్రాఫర్ రా. వీడు పడి కొడుతున్నాడు. వావ్, వావ్, లెగ్ నో పంట. వావ్, ఇట్స్ ఎ నైస్ బౌల్డ్. బ్యాటింగ్లో అద్భుతాలు చేసాం. ఫస్ట్ బాల్ డక్అవుట్ అయ్యి అంపైరింగ్కి పోతున్నాము. ఇప్పుడు అంపైరింగ్ చేస్తూ కెమెరా పట్టుకుని ఉందాం. అసెంచర్ బౌలింగ్ వేస్తుంది ఇప్పుడు. 4.75 అసెంచర్ బౌలింగ్ వర్సెస్ 4 కాగ్నిజెంట్ బ్యాటింగ్. వావ్, ఇట్స్ ఎ నైస్. ఇట్స్ సూపర్ 1. సూపర్ బై. కమాన్ కమాన్. కీపర్ నా బట్ట అంట. విన్ టు బ్యాట్ చెప్పలేదని పెద్ద ఘర్షణ జరుగుతుంది. Wow, it's a wide. On the line wide. It's a wide on the line wide. Yes. Wow, it's a nice miss. 3 balls completed. Wide. అదో అదో అలా 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 వెళ్ళిపోతాయి అన్నమాట. బౌలింగ్ కోసం చచ్చిపోతున్నాడు వాడు. వాడు కెప్టెనా? నువ్వే కెప్టెన్.
అటు కాగ్నిజెంట్ బ్యాటింగ్, ఇటు అసెంచర్ బౌలింగ్. వావ్, ఇట్స్ ఎ వైడ్. వావ్, అగైన్ ఇట్స్ ఎ వైడ్. గ్రీస్ చేంజ్ చెప్పాడు. వావ్, ఇట్స్ అగైన్ ఎ వైడ్. హ్యాట్రిక్ వైడ్. వావ్, నైస్ నైస్. ఇట్స్ ఎ లా బాల్. వావ్ వావ్, ఇట్స్ ఎ గుడ్ బాల్. సో గైస్, ఫైనలీ మా టీం అయితే 2 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయింది. 2 సార్లు 70 అట్లుండింది స్కోరు. మొత్తానికి ఓడిపోయింది. ఆ హర్షగాడు ఏడి, వాడు ఒక మ్యాచ్లో 34 కొట్టించి వాడు సగం ఓడగొట్టినాడు. ఇంకో మ్యాచ్లో మేము సరిగ్గా అడగము, మొత్తానికి ఓడిపోయింది. ఫైనల్గా 2 మ్యాచ్లు వంశీ వాళ్ళే గెలిచినారు. సో ఇంతే గైస్ ఈ వ్లాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటే టేక్ కేర్, బాయ్.